సరే అన్నా సమయానికి అందచ్చు అన్నా నా పెళ్లికి నాన్న అందరాడా నీ రాకడ కొరకు 1000 కళ్ళతో ఎదురు చూసాను సమయానికి అందచ్చు కానీ అన్నయ్య ఒక్కనే వచ్చినా వదిన వచ్చింది వదిన కూడా వచ్చింది కదా సరే అన్న ఒక్కగాని ఒక్క అన్న ఒక్కగాని ఒక్క వదిలే ఇంకా రాకపోయినా మీ కళ్ళ కొరకు నీ రాకడ కొరకు కళ్ళతో ఎదురు చూసాను సమయానికి వచ్చింది ఇప్పుడు వదిన ఎక్కడదన్న వదిన ఇంట్లోనే ఉన్నది కదా సరే అన్న బాబా గలమల్లో కూర్చున్నావు ఇంట్లో పోవాలి జర పక్కన జరగన్నా ఇంట్లోకెందుకు కాదు పట్టు సీరే పట్టణ ఎక్కే పెట్టిన సొమ్ములు నీ పెళ్లి ముస్తామనే వస్తువులు నీళ్ళు పెట్టింది మనవ్వ పని దగ్గర పోతే సీర కడుతుంది ఈ సొమ్ములు పెడుతుంది పెళ్లికి ముస్తాము చేస్తుంది పని దగ్గరికి వెళ్ళిపోతున్నా అన్న ఇవాళ వచ్చి అన్న అన్న పని దగ్గర పోయి నన్ను పెళ్లి ముస్తాబు ఏమంటున్నది పెళ్లికే అన్నాదికి రాలేదు వదినాదికి రాలేదా ఇవాళ వచ్చి అన్న జరుగు నన్ను మాత్రమే పెళ్లి ముస్తాబు ఇవ్వాలని పెళ్లి పూజలు పట్టుకోవచ్చు దండ రకాలన్నీ వదినంటావు పెళ్లిగా అన్నాయికి రాలేదా పెళ్లిగా వదినానికి రాలేదా ఓరి పిల్లపేర దొంగముండ పాలుముండ బట్టలు మునిగిపోను బట్టలు కాలిపోను 1,00,000 రూపాయలు వద్దంది మళ్ళీ బంగారం మళ్ళీ ఇత్తడి మళ్ళా రాజా
ఒక్కని అన్నా నీకన్నా పెద్దోడు ఇంకో అన్న ఉండేప్పటికీ అన్న కొట్టిందానా అన్నతో చెప్పుకోనా నీకన్నా చిన్నోడు తమ్ముడు లేడు అన్న కొట్టినని తమ్ముడితో చెప్పుకోనా అయ్యో అక్క ఏడుగుని తమ్ముడు నాకు మీరే చెప్పుదా నువ్వు ఒక తల్లి గర్భాన చుట్టాలు తెలిసి ఇదెంత దొంగ ఇదెంత లంగో తోడ ఉట్టుడే కాని దెబ్బలు కొడతాడు కాని మాటలు అంటాను అన్నా అతని చుట్టాలు వెళ్ళిపోతే నా పెళ్లి విన్నా అయిపోతుందంటూ అయ్యో నాన్న దయగల నా బల్లాని కాదంటే నీ కదవ కదవ పట్టేదా పెళ్లి పిన్నప్పు చెయ్యవో కన్నో కడుపులోన తల పెడతారన్నా తోడ పుట్టే అన్నైనా అవలేకున్నా చెల్లెలా మనకు అవలేదు రావే అయ్యలేని పిల్లగాళ్ళు చెల్లెలా మనకు అయ్యలేడు రమ్మాని ఆ తోడ పుట్టే అన్నలు పంచే కాడ ఐదు కాడ పదించి అయ్యో మాకు అవ్వలేదు బావా మా చెల్లె బయలవు మాకు అయ్యలేడు బావా నా చెల్లె బయలవు అని చెల్లెలు తీసి బావల చేతులు వేసి కాళ్ళు ముక్కి సాగదో అన్నదమ్ములు చూసినరా కొట్లాదనము నీకున్న గాని పొగరైగా ఆడబిడ్డనురా 10 కోట్ల పైసలున్నారు పశువు కుంకుమ ఆడబిడ్డనే నీకు 7 కోట్ల ఆవులున్నారు ఏడిసి అమ్మమ్మ నాదులు పెడితే మన ప్రాణం పోతే మన లేని నన్ను ప్రేమ కలగానే చెల్లెలా పడమని నాకు పెళ్లి జరపాలంటే నాకేమన్నావు అనవా నేను పట్టరాని వాళ్ళ కాళ్ళు పడతాను మొక్కరాని వాని కాళ్ళు మొక్కుతాను నా తోడ పుట్టి అన్నం చేయగలగాలంటే అన్నా నేను ఇరుగు చిన్న పిల్లలు ఇంటి ఆడి వీటిని అన్నో అన్నా కాదంటే నీ కాళ్ళ రోజు
వదినాదికి రాలేదా ఇవాళ వచ్చి అన్న నా కాదు ఇవాళ వచ్చి అన్నని 7 లక్షల రూపాయలు కొనబోతుంది 7 మళ్ళీ బంగారం కొనబోతుంది కొట్టాలి ఆడ నేర్పించుకోవద్దు బట్టలు మునిగిపోను బట్టలు కాదు అన్న ఉన్నాను 7 లక్షలు కొనబోతుంది పైసలు కొంది కానీ తలాపుకు పైసలు పెడితేనే పానం పోతుంది ఆడబిడ్డ అంటే దేవత మీ అన్న కాదని నేను కాదను మీ అన్న దూరం కొట్టిన నేను దూరం కొట్టాను రాంగా గుంజిగాడు మా ఇంటికి రాగా మా అవగాంటికి రాగా మంచిగా ఉండే ఏమంటే పత్తిపాక పొలవారు దొక్కిందో గుంజికి పట్టింది గుంజిగాడు వాడింది పోంగా తిప్పేసి ఆ 3 బార్ల కాడ తిప్పేసి ఈరమ్మకాయలు పెట్టిపోతా కోడిగుడ్డు పెట్టి కోడిగుడ్డు చుట్టూ బూడిది పోసి ఒక నిమ్మకాయ 4 పచ్చిమిరపకాయలు 2 ఎల్లిగడ్డలు ఆ బిడ్డ మేన దూరం ఉంటే నేను కొడతానా మేన అన్న వెళ్ళి తయారు చేస్తారా అంటే ఇప్పుడు పాము పగతో చూస్తామన్నట అదే మళ్ళా అంటే మా ఇద్దరు మా ఇద్దరు మొదలు పంచ పెట్టినాక పెళ్లిగా నేను రన్న భాగ్యరాజు జరిగినా దొరసాని నా భాగ్యం ఈ లేఖ పెళ్లి పోతా 7 లక్షలు కొనబోతాను ఎన్ని చెప్పిన నాది మాట ఎన్ని చెప్పిన నాది మాట నాన్న వినంటే అయ్యా పొడుగుత రద్ద అంటారమ్మా ఎన్ని చెప్పినా మాట వినట్టు వినా అట్లా చుట్టాలు ఆకిట్లా కూర్చున్నారు
ఈ మార్గం అంతా అతను చుట్టా అయితే ఈ పూరి పాడు లంగో దొంగ ఈ పిల్ల మనకి ఎందుకని వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతే నా పెళ్లి భిన్నమవుతుందమ్మా అయ్యా బట్టలన్నా పట్టుకోనా బిడ్డ ఎనక కన్నా మరి అయ్యో అందుకే అంటారమ్మా ఒక రూపాయి ఉండే కాదు ఒకే దివసం నవ్వదు ఒక నవ్వని నమ్మ కాదు ఒక్క అన్న కాదు ఒక కొడుకు కాదంటారు నాకు నలుగురు అన్నలు ఉన్నా ఓ అన్న కాకున్నా ఓ అన్న దగ్గర ఓ అన్న కాదన్న ఓ అన్న దగ్గర ఇస్తానమ్మా అన్నయ్య బల్లాని రాజా అన్న ఎంత కడుకుని చిన్ననాడి ప్రేమలెడులు అమర్చి ఒక్కనాడన్న నోటి చెల్లింది చెల్లెలు గౌరంగా చూసి అన్నవు ఇవాళ నీ మనసు ఎట్లా మారినావి ఎట్లా దూరం ఆయనే అన్నా ఎరుచుకుంటూ ఇంద్రవాది అవసింత కత్తదమ్మా ఎడుచుకుంటా ఇంద్రావతి దేవి ఇక తల్లి కాడి బిడ్డ కళ్ళ చూసిందమ్మా బిడ్డ ఇంద్రవా అమ్మా వదిన కాడే అమ్మ అన్న ఏ ప్రకారంగా పోయినవో ఆ ప్రకారంగా తిరిగి వస్తానవు పెళ్లి ముస్తాబు మీ వదిన చేయలేదా బిడ్డ అమ్మా ఆయన సంబరపడుతుంది అన్న సంబరపడుతుంది వచ్చింది ఇప్పుడే మళ్ళీ మీ పెళ్లి తయారు నేను ఇక్కడ ఉంటా నేను తయారు కావద్దా అవనే తయారు చేయమని నీ ఎక్కడికే పంపిందమ్మా అందుకే అన్నారవా ఇంటి లక్ష్మి పందిరే చెప్తుందో అన్నారు బిడ్డ అన్న సంబరపడ్డది వదిన సంబరపడ్డది నీ కాళ్ళలో నాకు చెబుతానే కాదే అబద్ధమని నాది తట్టు ఉండాలి వీడు బిడ్డ కట్టం ఏర్పాటు చేసింది కన్న తల్లి నిలబడుతుంది నవమాసాల మోసి కడపారగా అన్న తల్లిన బిడ్డ నీ దుఃఖం నాకు తెలియదా బిడ్డ నా బిడ్డ తీసుకుపోయింది పట్ట సీర కట్టింది పట్ట రేగ తొడిగింది చెగినీల బాగుంది చెనటాకుడాల ముగిది కడియాల ముగితో కూడా రంగ తరకొప్పురాల ముక్క ఒకగాను ఒక బిడ్డని పెట్టల్లా ఉన్న సొమ్మరాన్ని బిడ్డ పేరిండ తొడిగింది పెళ్లి ముస్తాబు చేసింది బిడ్డను తీసుకొని పెళ్లి కూరగానే రావటనా పెళ్లి కూరగానే కట్టండి వరయ్యా మంగళ తండ్రి వచ్చింది పెళ్లి కూరగాయ ముచ్చల పోల వల్ల నేరడలో బంగారు పోల వల్ల నేరడలో
బామ్మరారు లుచ్చగాడు కొడుకు బ్రాహ్మణ పోతే బామ్మరైంది అయ్యా బ్రాహ్మణ వస్తములు ఏంటి ఎక్కడికి నా ప్రయాణమా పిల్లగంది మల్లం పెళ్ళి పిల్లదేమో పిల్ల నగరు పిల్లగంది ఇప్పుడే ముస్తాబు చేస్తున్నారు మాట మర్యాద ఎక్కడ కలిసింది వీళ్ళిద్దరికి మాట మర్యాద మూలతాల కడ కలిసింది లగ్గ ఎక్కడ అనుకున్నాయా అంటే నవప్ప గుళ్ళనే అయ్యా ఇక్కడ చాలా ఇస్తాం ఎక్కువ ఇస్తుంటే ఎక్కువ వస్తుంటే 2016 సారా పెడతాం లుచ్చగాడు కొడుక 2000 ఇచ్చిన 3 పెట్టేంద్ర గాడ్స్ కొడుక 2016 నుంచి 3 పూటలు పప్పనే పెడతాం పొలగా తయారైతే తయారుగా దవర్రా పారుతున్నాడా 3 పప్పన్నం పెడతారమ్మా అయ్యా ఇంటి ముందు అప్పటికిప్పటికి అంటున్నాం అయ్యా వాళ్ళ ఇంటి ముందు పోటీ కూర్చున్నారు కాదు భయ్యా 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 సపల్లి కూడా అందరు ఏం సప్పులా సప్పు సలకుతా ఈ పచ్చిబాకులు ఎంతో మంచిగా అనుకున్నా కానీ బ్రాహ్మణ పిత్తులో సప్పట్లు కొడతారు కొట్టుకోండి కొట్టినాక కట్టా అంటే మళ్ళీ ఇంకోసారి కొట్టుకోండి ఇట్లా కొడతారా నీ మళ్ళీ పెళ్లి చేస్తానా ఆయన ఒకసారి చేసి నారాయణ 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 రావణయ్య బాగా బలిసావా బాగా తాగచ్చావా అచ్చోత్తరం మీద పడతాను మా ఆయన చూస్తే ఏమనుకోవాలి అమ్మా ఎంత ఇరిగిన కాలాయ కూర్చోగానే మిఠాయిలేసింది మళ్ళీ కదా రోగమా మీ ఆయన నాకు మనం మనడు మీ ఆయన నాకు మనవరాసు ఉంటాడు నువ్వు మనవరాసు దానివి మనవరాలకున్న మనవరాలకున్న కాదు సాన దూరం ఉండవచ్చు కాదు కానీ తాగచ్చండి కొద్దిగా పెళ్లి సక్క చేస్తాం అవి చెప్తాం అమ్మాయి అమ్మాయి పిత్రి ఓ నాయన ఏం సంగతి చెప్పండి ఆ మట్టిలో మంగసూత్రం తిరుపత్రం గిరబలం కుడుగులు పోగులు కత్తిరపల్లి సరళ బియ్యము ఆతల పయ్యం తాగిన ఎవరు ఆరతి ఆరతపల్లి తాంబాలం మంగళ మళ్ళీ తాగి అబ్బాయి అమ్మాయి పేరు ఏం పేరండి ఎవరికా నిలబడ్డా అదల్లా అక్కడికి నిలబడాలి మగవాడు కాబట్టి అట్లా చెప్పాలి అమ్మాయి అబ్బాయి పేరు ఏం పేరండి అమ్మని చెప్పడం సిగ్గిస్తుంది ఆయన పేరు ఇంద్రసేనరాజు ఇప్పుడు ఇది లెక్క పోదు అంటే అబ్బాయి అమ్మాయి కలబెల్లం పెట్టు అబ్బాయి అబ్బాయి పెట్టిండు అమ్మాయి అంగుడు ఏంది అబ్బాయి పెట్టేది అమ్మాయి తల వంచింది అబ్బాయి చిరికల బిల్లం పెట్టిండు అమ్మాయి వంగింది అబ్బాయి పెట్టినట్టు అబ్బాయి అమ్మాయి ఎలుగు కూడా పెట్టు అమ్మాయి దాపింది అబ్బాయి పెట్టిండు అమ్మాయి రాకుండా అబ్బాయి పెట్టేది అమ్మాయి ఏళ్ళు దాపింది అబ్బాయి పట్టింది అబ్బాయి అమ్మాయి కాలు మట్లు మట్లు పెట్టాలి కాలు మట్లు పెట్టానమ్మా అమ్మాయి దాపింది అబ్బాయి పెట్టిండు అమ్మాయి కాలు దాపింది అబ్బాయి కాలు మట్లు పెట్టిండు అబ్బాయి వెళ్ళాలి నిలబడు ఎక్కడంటే పెళ్లి ఓ మంగాలి
ఏం పేరు వాళ్ళ మామ పేరు? మరి మీ మామ అయ్యే గారు కొడుకున్న కోడలకు 116 రూపాయలు. అయ్యంతా పట్టుకొని రావాలి, ఫోటోలో పడతారు. మీరు అయిపోయిన ఎవరో ఎందుకు అని ఉంటారు గోళ్ళు వీడియో పడతారు. మీ అమ్మమ్మ వినోదమ్మ గారు మనం అనుకున్న మనవరాలకు 516 రూపాయలు. మరి మీ అమ్మ మనవ్వ మనం అనుకున్న మనవరాలకు 216 రూపాయలు. మీ అమ్మ కూరవ్వ గారు మనం అనుకున్న మనవరాలకు 216 రూపాయలు. మీ మనవరాలు లక్ష్మవ్వ మనం అనుకున్న మనవరాలకు అమ్మ లక్ష్మవ్వ గారు మనం అనుకున్న మనవరాలకు 216 రూపాయలు. రమ్మను ఇస్తాం ఇక్కడనే కలిపి